ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శంకవరం మండలం అన్నవరం గ్రామంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన యనమల రాజేష్. మాజీ కౌన్సిలర్ కంది శ్రీనివాస్, కపిలేశ్వరపురం ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇటీవల ఉచిత కంటి వైద్య శిబిరం. నేడు కళ్లజోళ్లు అందజేత. సామర్లకోట పిఎస్ ప్రాంతంలో 10 కేసులను ఛేదించి 5 ముద్దాయిల్ని అరెస్టు చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన ఎస్పీ జి బిందు మాధవ్. పిఠాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం. బాల్య వివాహాలు నివారణ సామాజిక కర్తవ్యంగా భావించాలని సూచించిన బాలల హక్కుల కమిషన్ సభ్యులు. కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం గ్రామంలో స్థానిక రాఘవేంద్ర రెసిడెన్సీ నందు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యనమల రాజేష్ చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో సప్తగిరి పెద్దబాబు మాట్లాడారు. మీరందరూ చదువులేని వారికి చదువు చెప్పిస్తూ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కి సహాయం చేయడం, అలాగే బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు అయితేనేమి ఇలా కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలబడుతూ ఉన్నారని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఆర్ శ్రీనివాస్ మాట్లాడారు. ఎండాకాలంలో ప్రతి చోట బ్లడ్ బ్యాంకుల్లో క్లబ్ నిలబడలేని కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంగా ఈరోజు అన్నవరం గ్రామంలో యువతకు మెసేజ్ పంపడంతో అందరూ కూడా వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారని తెలిపారు. పొలిటికల్ గా చాలా పనులు ఉంటాయి. మనకు తెలుసు సొసైటీలో పనికొచ్చే పనులు ఉంటాయి, పనికిరాని పనులు ఉంటాయి. అందరూ పిలుస్తూ ఉంటారు, కానీ వారికి తెలుసు ఏది మంచి ఏది చేయవలసిందిగా మన సోదరులు యనమల రాజేష్ గారిని, బ్రదర్ జి మణికంఠ గారు, వీరబాబు గారు సోదరులకి సన్మానించుకున్నటువంటి అదృష్టం. తమ బాధ్యతగా బ్లడ్ డొనేట్ చేయడానికి విచ్చేస్తున్నటువంటి సందర్భంగా శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ 3వ వార్షికోత్సవం అధిక సంఖ్యలో వస్తున్నారు. ఎందుకంటే నేను సుమారు ఒక 4 రోజుల నుంచి కూడా నేను ఎన్ఎస్ఆర్కి మినిమం 2-3 డేస్కి ఒకసారి ఫోన్ చేసి, తమ్ముడు అసలు సమ్మర్ మొదలైంది, చాలా ఇబ్బందిగా ఉంది, అసలు 10 గంటలు అసలు స్టార్ట్ లేదు, నువ్వు ఎప్పుడు బాగా చేస్తావు, 100 మంది వర్క్ చేస్తారు, నా కోసం ఈ క్యాంప్ కొంచెం నువ్వు గట్టిగా వర్క్ చేయి, నువ్వు గట్టిగా వర్క్ చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది, ఎక్కువ మంది డొనేషన్ చేస్తారని సుమారు ఒక 1 మంత్ నుంచి నేను కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్న విధంగానే ఇక్కడ అనేక మంది మన దుర్గ అవ్వచ్చు, ఇక్కడ అనేక మంది ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళందరినీ ఒక టీమ్గా ఏర్పాటు చేసుకుని అనేక గ్రామాలకు తిరిగి యువతని మోటివేట్ చేసి ప్రతి ఒక్కరిని కూడా అన్నవరంలో బ్లడ్ క్యాంప్కి రావాలి, మీరు సపోర్ట్ చేయడం కోరడం జరిగింది. వచ్చినట్టుగానే ఈరోజు ఉదయం నుంచి కూడా ఖాళీ లేకుండా బ్లడ్ డొనేషన్ అయితే జరుగుతుంది. అంటే ఫస్ట్ ఎన్ఎస్ఆర్ అనేది ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయడం, బ్లడ్ డొనేషన్తో స్టార్ట్ చేశారు. ఆ రోజు ఇక్కడ ఉన్న మన పెద్దబాబు గారు కూడా ఆ రోజు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. తన పుట్టినరోజున ఒక సంస్థను స్థాపించి సుమారు గత 3 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు, ఎందుకంటే పెద్దబాబు గారు అన్నట్టు వైద్య పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎవరికైనా ఏదైనా అవసరమైనా కూడా తన వల్ల అవ్వకపోయినా కూడా కొన్ని సంస్థలు, అనేక సంస్థలను కలుపుకుని వాటికి సహాయం చేయడం. మేము కాకినాడ ఏదైనా కార్యక్రమం పిలిచినాం, దీనికి రావాలని సపోర్ట్ ఉంటే తున్నించి సుమారు 4-5 అక్కడికి ప్రయాణం చేసి పిలిచినందుకు వచ్చి ఒక సంస్థనే కదా అనేక సంస్థలను కలుపుకుని సారన్నట్టు ఏంటంటే సేవకి రాజకీయం లేదు, సేవకి మతం లేదు, సేవకి కులం లేదన్నమాట. దాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి ఇలాంటి నిస్వార్థంగా చేసే వ్యక్తులను ప్రోత్సహించినట్లయితే ఆపదలో అనేక మందికి బ్లడ్డే కాదు, వైద్యమే కాదు, విద్య కాదు, అనేక సహాయ సహకారాలు ఇలాంటి సంస్థల ద్వారా అందుతాయి. కాబట్టి
శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ నుంచి బ్లడ్ సేకరించుకోవడం మాత్రమే కాదు, శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా ఎప్పుడు ఫోన్ చేసినా మన శ్రీయోసేంద్ర ఆ బ్లడ్ గ్రూప్ బ్లడ్ బ్యాంక్లో ఉన్నట్లయితే 24/7 ఎప్పుడు కూడా మేము కూడా తనకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన పెద్దబాబు గారికి ఎందుకు యనమల రాజేష్ గారికి ఇచ్చేసిన రక్తదాతలకి మన స్ఫూర్తి ఫౌండేషన్ టీం సభ్యులందరికీ కూడా మా శ్రీయోసేంద్ర బ్లడ్ బ్యాంక్ తరఫు నుంచి ఆర్గనైజేషన్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ ఎండాకాలంలో ఎక్కడ చూసినా బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్ నిల్వ అనేది లేక పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ యొక్క అన్నవరంలో మనం ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పడడం జరిగింది. ఈ క్యాంపుకి అనేక మంది యువకులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వారు వంతుగా రక్తదానం చేస్తున్నారు. అలాగే నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మన పెద్దబాబు గారికి, అలాగే ఇతర డోనర్స్ అందరూ కూడా నా ఈ సభాముఖంగా ప్రత్యేకంగా చెప్పుకున్నాను. ఎందుకంటే ఈ సమస్య స్టార్ట్ చేసిన నుంచి కూడా మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతగానో సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడుపుతున్న వ్యక్తి ఎవరున్నారంటే అది కేవలం మన సప్తగిరి రాజకీయ పెద్దబాబు గారని చెప్పాలి సభాముఖంగా. ఎందుకంటే ఆయన సపోర్ట్ లేదు మేము ఏం చేయలేం. నిజంగా ఆయనకి ఇందాక అన్నట్టు ఒక సేవ చేసినప్పుడు దానికి ఎప్పుడు కూడా కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ ఒక రాజకీయ పార్టీని కానీ ఎప్పుడు దానికి అంటించకూడదు. సేవ అంటేనే కుల మత ప్రాంతాలకు అతీతంగా చేసేది. సో దాన్ని ఎవరు కూడా రాజకీయంగా చేసుకోవద్దు. సో అలాగే ఇంకా ఈ బ్లడ్ మీద చాలా అవేర్నెస్ అనేది ఇంకా రావాలి. సో దానికోసం మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం. అదే కూడా పెద్దబాబు గారు కూడా, అంటే నేను ఈ 3 స్టార్ట్ చేయను కానీ సప్తగిరి పెద్దబాబు గారు అయితే 18 సంవత్సరాల కిందటి నుంచి మా రీచ్ ఏరియాలో ఈ బ్లడ్ డొనేషన్ అనేది స్టార్ట్ చేసి అప్పటి నుంచి కూడా అవేర్నెస్ అనేది తీసుకొస్తున్నారు. సో దానికి కూడా ఈ సభాముఖంగా ప్రత్యేకంగా తెలుపుకున్నాను. అలాగే నాకు ఇంతమంది వచ్చి స్వచ్ఛందంగా రక్తం చేసిన రక్తదాతలకి, అలాగే నాకు ఎంతగానో ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్న దాతలకి, మరీ ముఖ్యంగా ఈ సంస్థని ముందుకు నడపడానికి, ఎందుకంటే ఈ సంస్థ పెట్టింది కేవలం శ్రీనివాస గారి సహకారంతోనే. ఎందుకంటే ఆయన సూచన సలహాలతో ఈ యొక్క సంస్థని ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న తక్కువ టైంలో మన ఇంతమందికి ఇంత జనాలకి మనం ఆదర్శంగా నిలవగలిగినట్టు కేవలం అది శ్రీనివాస గారిని తెలుపుకుంటే సభముఖంగా సెలవు తీసుకున్నాం. తూర్పుగోదావరి జిల్లా మండపేట సీతారామ కమ్యూనిటీ హాల్లో మాజీ కౌన్సిలర్ కంది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కపిలేశ్వరపురం ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇటీవల ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆ శిబిరంలో 90 మందికి కళ్లజోళ్లు అవసరం అవుతాయని, మరో 40 మందికి ఆపరేషన్ చేయాలని నిర్ధారించారు. నేడు కళ్లజోళ్లు సిద్ధం చేయడం, అలాగే ఆపరేషన్ చేయించడం జరిగింది. సందర్భంగా సీతారామ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన కళ్లజోడు పంపిణీ కార్యక్రమానికి మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి గ్రంథి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి చాలా మందికి కళ్లజోళ్లు అందించడం, ఆపరేషన్ చేయించడం జరిగేదన్నారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం నిలిపివేసిందని తెలిపారు. త్వరలో మరలా కంటి పరీక్షలు నిర్వహించే కళ్లజోళ్లు అందించడం జరుగుతుందని అన్నారు. దాతల సహకారంతో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా కళ్లజోళ్లు అందించడం, అలాగే ఆపరేషన్ చేయించడం అభినందనీయమని కొనియాడారు. మన గవర్నమెంట్ హాస్పిటల్, ఆల్మూరు హాస్పిటల్లో విపరీతమైనటువంటి పేషెంట్ వస్తూ ఉంటే ఏదో మనం సీరియల్ వేసుకుని రోజుకి 50 మంది చెప్పి పెట్టుకుని వాళ్ళందరూ కళ్లజోళ్ళు ఇచ్చేవాళ్ళం. తర్వాత గవర్నమెంట్ మారంతా స్కీమ్ పోయింది. 1 నెలల క్రితం ముఖ్యమంత్రి గారి దృష్టిలో సరే ఇవాళ మనకి చాలా పేరు వస్తుంది మన ప్రభుత్వానికి, ఇది మళ్ళీ చేయాలని చెప్పితే అన్నీ ఇచ్చి కాగితం డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. నా ఉద్దేశం అది కూడా మనం ప్రభుత్వం నుంచే అతి తొందరలోనే, ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ రకంగా మనం గవర్నమెంట్ హాస్పిటల్ ఆల్మూరులో హాస్పిటల్ చేసామో అదేవిధంగా అది తొందరలోనే మళ్ళీ ఆ స్కీమ్ మళ్ళీ మొదలు పెడతామని చెప్పడం మీ అందరికీ సభ్యునికి తెలియజేస్తూ, ఏదేమైనా ఇవాళ మనకి చక్కగా డొనేట్ చేసినటువంటి మరి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వాళ్ళకి, దానికి ప్రోత్సహించినటువంటి శ్రీనివాస్ గారికి ఒకరిద్దరు కాదు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మరి మన గన్ శ్రీనివాస్ గారు, మరి మన ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వాళ్ళకి సౌజన్యంతో పరీక్షలు చేయించడం, ఈరోజు కళ్ళజోడు కూడా ఉచితంగా ఇవ్వడం, మరి మనకి రంగించినటువంటి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వాళ్ళని కపిలేశ్వరం బ్రాంచ్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈసారి మన గతంలోకి వెళ్తే 2016 మన సీతారామ కమ్యూనిటీ హాల్లో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్స్ వారు వచ్చి ఇక్కడ మన వాళ్ళందరికీ కూడా ఐ చెకప్ చేయడం జరిగింది. ఆ ఐ చెకప్స్లో సుమారు 90 మందికి ఇక్కడ స్పెట్స్ వేయడం జరిగింది. అదేవిధంగా 42 మందికి ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసుకుని అందరూ కూడా ఇంటికి రావడం జరిగింది. అందరూ చాలా బాగున్నారు.
మనం అన్ని ఆర్గాన్స్లోకి మనకి ఐస్ చాలా ప్రధానమైనవి. కళ్ళు లేకపోతే మనం ఏమీ చేయలేము. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మన ఎల్వి ప్రసాద్ గారు ఇవ్వడం జరిగింది. మనం చాలాసార్లు అంటే గత 3 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇది 4వ సంవత్సరం. ఇది గత 3 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా స్పెట్స్ ఎవరైనా డోనర్ ఉంటే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం వారే స్వయంగా సార్ మనకి ఇలా జెమినీ ఆయిల్స్ 500 స్పెట్స్ దాకా మనకి డొనేట్ చేస్తున్నారు. కాబట్టి మనం ఐ క్యాంపెయిన్ ఈసారి పెద్దగా పెడదాము. అందరికీ మన మండపేటలో కూడా అందరికీ కూడా చూపు గురించి మంచి అవేర్నెస్ తీసుకొద్దామని పెట్టడం జరిగింది. మనం చేసినటువంటి కంటి పరీక్షల్లో సుమారు 100 మంది దాకా స్పెట్స్ వచ్చినాయండి. డైరెక్ట్గా ఇవి హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారి చేత అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. మన ఎల్వి ప్రసాద్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే గారు, మన శాసనసభ్యులు శ్రీ వేగుల జోగేశ్వరరావు గారి చేతుల మీదుగా, అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత చక్కగా ముందుకు తీసుకెళ్ళినటువంటి మన ఉంగరాల రాంబాబు గారు కానీ, మచ్చా నాగ్ గారు కానీ, అదేవిధంగా గుడ్డు తాతరాజు గారు, గుప్తా గారు, పాదా ప్రసాద్ గారు, చక్రపాణి గారు, మా వార్డు వెంకటబాబు గారు, కొన్నా శ్రీను, మన సుబ్రహ్మణ్యం గారు, అలాగే రత్నరాజు గారు, అదేవిధంగా సల్మాన్ గారు, ముఖ్యంగా వీరంతా కూడా మా అందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి వారంతా కూడా మా పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అందరూ ఇక్కడే ఉండి వచ్చిన వారందరికీ కూడా సర్వీస్ని అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా తీసుకెళ్ళడం జరిగింది. తీసుకున్న ఎవరైతే స్పెడ్ హోల్డర్స్ ఉన్నారో అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సార్ చాలా క్వాలిటీతో వచ్చినాయి, చాలా బాగా కనపడుతున్నాయని అందరూ మెచ్చుకోవడం జరుగుతుంది. మాకు చాలా సంతోషం అనిపించిందండి. ఇంతగా సపోర్ట్ చేసినటువంటి మన ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారికి కానీ, అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ వేగుల జోగేశ్వరరావు గారు కానీ, అదేవిధంగా మా టీం అంతా కూడా ఎంతో రుణపడి ఉంటుందో. థ్యాంక్ యూ. ఇంటి నేరాలకు పాల్పడుతున్న ఒక ముద్దాయి, అలాగే మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న మరో 2 ముద్దాయిల్ని కాకినాడ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముద్దాయిల నుండి 25,30,000కు పైగా విలువైన 117 గ్రాముల బంగారం, 629 గ్రాముల వెండి ఆభరణాలు, 1,95,000 నగదు, 5 లక్షల 6 విలువైన 6 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు కాకినాడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి బిందు మాధవ్ తెలిపారు. అలాగే కాకినాడ జిల్లాలో కాకినాడ 1 టౌన్, 2 టౌన్, కోరంగి, సామర్లకోట పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో జరిగిన 10 కేసులను ఛేదించి 5 ముద్దాయిల్ని అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. శనివారం కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. ఈ ముద్దాయిలు తాళం వేసిన ఇళ్లను గుర్తించి తాళాలు పగలగొట్టి ఇంట్లో ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతుంటారని తెలిపారు. కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రెగ్యులర్గా మనం పెట్టుకునే ఈ ప్రాపర్టీ రికవరీ డ్రైవ్లో భాగంగా కాకినాడ సిసిఎస్ వాళ్ళు యాక్టివ్గా వర్క్ చేసి ఒక 4 కేసుల్లో హౌస్ బ్రేకింగ్ అయ్యి బంగారం పోయిన కేసుల్లో రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కాకినాడ సబ్ డివిజన్లో కేసెస్. దీనిలో ఒక 117 గ్రాముల బంగారం, 629 గ్రాముల వెండి, అట్లనే 1,95,000 రూపాయలు క్యాష్ సహజంగా దొరకదు. మనం తొందరగా పట్టుకోవటం వల్ల ఇంకా క్యాష్ ఖర్చు పెట్టుకోకుండా దొరికింది. జనరలీ క్యాష్ ఈజ్ వెరీ హార్డ్ టు రికవర్, స్పెండ్ చేసేస్తారు తొందరగా. బంగారం, వెండి అంటే మనం రికవర్ చేయగలుగుతున్నాం. ఈ కేసులు తొందరగా పట్టుకునేసరికంటే ఈ నేరాలన్నీ 2026లో రీసెంట్గా ఫిబ్రవరి, మార్చ్లో జరిగిన నేరాలు. సో 4 కేసెస్లో ఈ గోల్డ్, సిల్వర్ అండ్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది. అట్లనే సామర్లకోటలో బైక్ అఫెండర్స్ని పట్టుకొని 2 వీలర్లు దొంగతనం చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఒక 6 బైకులు వర్త్ అబౌట్ 5 lakhs రికవర్ చేయడం జరిగింది. ఈ కేసుల్లో వనమాడి జానకిరాము, సతీష్ అని 2 బైక్ అఫెండర్లు, ఇంకొక అఫెండర్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు శివశంకర్ అని, వీడు దొరకాల్సి ఉంది. వీళ్ళందరూ బైక్ అఫెండర్లు. అట్లనే రేకాడి వెంకటేశ్వర్లు అని వీడి దగ్గర నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. వీడి ఇంకొక 2 జువెనైల్స్, చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటాం, మైనర్స్, వాళ్ళిద్దరితో కలిసి ఈ దొంగతనాలకి పాల్పడ్డాడు. సో రీసెంట్గా విత్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ టవర్ డంపులు తీయటం కానీ మనం ఇన్స్టాల్ చేసిన సీసీ కెమెరాస్ నుంచి వచ్చిన పాజిటివ్ ఎఫెక్ట్ ఇది. సో తొందరగా డిటెక్ట్ అయ్యాయని. ఐ కంగ్రాచులేట్ సిసిఎస్ టీమ్ ఫర్ గుడ్ వర్క్ డన్. అండ్ వాళ్ళకి సపోర్ట్ చేసిన కాకినాడ సబ్ డివిజన్ స్టాఫ్ అందరూ దే హ్యావ్ డన్ ఏ గుడ్ వర్క్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏఎస్పీ కాకినాడ దేవరాజ్ పాటిల్. థ్యాంక్ యూ. అట్లనే
ఇప్పుడు ఈ దొంగతనాలన్నీ ఎవరైనా కానీ దొంగ ర్యాండమ్గా వచ్చి ఇంట్లో దొంగతనం చేసేసి వెళ్ళిపోరు, ముందు వచ్చి చూసుకుంటారు, రెక్కి అంటారు. అట్లాంటి చేసినప్పుడు ఇల్లు తాళాలు వేసేసి ఉండటం రిపీటెడ్గా. నేను ఇంతకు ముందు కూడా 1-2 సార్లు రిక్వెస్ట్ చేశాను మిమ్మల్ని. న్యూస్ పేపర్లు, పాల ప్యాకెట్లు క్యాన్సిల్ చేయించుకోరు. 1 డేకి 2 డేస్కి వెళ్తే మీరు తాళం వేసేసి ఉంచుతారు. దట్టు ఇప్పుడు అందరికీ సమ్మర్ వెకేషన్, పిల్లలకి స్కూళ్ళు సెలవులు ఉంటాయి. సో ఏదైనా తీర్థయాత్రలకు కానీ ఏదైనా ట్రిప్కి కానీ వెకేషన్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇట్లా వెళ్ళేటప్పుడు మనకి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంది. ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరేమీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. పోలీస్ దగ్గరికి వచ్చి LHMS పెట్టండి మా ఇంట్లో అంటే పెడతారు. సో ఏదన్నా అక్కడ ఇంట్రూజన్ జరిగితే వెంటనే అలర్ట్ వస్తుంది. పోలీస్ విల్ గో అండ్ ప్రివెంట్ ఇట్. సో దయచేసి ఆ ఫెసిలిటీ యూజ్ చేసుకోండి. లేదు అదర్వైజ్ ఆల్సో బంగారం ఇళ్లలో పెట్టుకోకుండా లాకర్లలో అక్కడ పెట్టుకుంటే ఇట్ ఈస్ మచ్ సేఫర్. బ్యాంక్ లాకర్లు ఉన్నది దానికోసమే ఉన్నాయి. సో దయచేసి ఎక్కువ వాల్యుబుల్స్ ఇళ్లలో పెట్టుకోకండి. ఇప్పుడు ఇంతకు ముందర కూడా సామర్లకోటలో ఇంతకుముందు మనం రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. ఒక గ్రేవ్ HB చాలా గోల్డ్ పోయింది, ఒక ఓల్డ్ లేడీది. వాళ్ళు 4 రోజులు ఇంట్లో లేరు. వాళ్ళ ఇంట్లో లాకర్ పగలగొట్టి దొంగతనం చేస్తే రికవర్ చేసాం. బట్ అంత బంగారం ఇంట్లో పెట్టుకోవడం కూడా ఇట్ ఈస్ ఎ రిస్కీ థింగ్. సో దయచేసి అంతంత గోల్డ్ కానీ క్యాష్ కానీ ఇళ్లలో పెట్టుకోకండి, బ్యాంకుల్లో పెట్టుకోండి. సెకండ్ది, బ్యాగులు మర్చిపోవటాలు బస్సులో కానీ, లేదా మొన్న రీసెంట్గా ఉప్పాడ కొత్తపల్లిలో ఒక లేడీ పెళ్ళికి వెళ్ళి లాక్ లేని రూమ్లో 200 గ్రాములు గోల్డ్ వదిలేశారు. ఇట్ ఈస్ వెరీ వెరీ వాల్యుబుల్. 200 గ్రామ్స్ గోల్డ్ అంటే అట్లాంటి చోట్ల కొంచెం జాగ్రత్త వహించండి. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లాక్ అండ్ కీలో పెట్టుకోవడం లేదా మీ గోల్డ్ మీ దగ్గర ఉంచుకోవడం ఉంటే అలా ఫ్రీగా పడి ఉంటే ఇట్ ఈస్ ఇండ్యూస్మెంట్ టు పీపుల్ హూ ఆర్ నాన్ అఫెండర్స్ ఆల్సో. ఎవరన్నా కొంత దురాశతో కూడా తీసేసుకోవచ్చు. అట్లా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే దొంగతనం కోసం వచ్చిన వాడే తీయాల్సిన అవసరం లేదు. సో దయచేసి ఈ 3-4 పాయింట్స్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యూటిలైజ్ చేసుకోవడం, లేదా ఇంట్లో వాల్యుబుల్స్ ఉంచుకోకుండా ఆ టెల్ సైన్స్ అంటాం, మీరు లేరు ఇంట్లో అనే సంగతి దొంగలకు తెలిసేలాగా ఆ న్యూస్ పేపర్లు పడేసి ఉండడం, లేదా పెద్ద తాళం ఒకటేస్తారు ముందు. ఫ్రంట్ గేట్ కనుక గ్రిల్ గేట్ లాంటిది ఉంటే పెద్ద తాళం ఒకటేస్తారు. సో అవన్నీ చెప్తాయి అనమాట. ఇంత పెద్ద తాళం వేశారంటే వీళ్ళు ఒక 2-3 రోజులు ఉండట్లేదు అనమాట, అందుకని పెద్ద తాళం వేశారు అని. ఇట్లా ఒక దొంగతనం జరిగిన దగ్గర మేము రికవర్ చేసి వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, వాళ్ళు మళ్ళీ అదే తాళం వేసుకుంటున్నారు. సో ఇది కొద్దిగా పబ్లిక్ ఎడ్యుకేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో అన్నెసరీ డిస్ప్లే దట్ వీఆర్ నాట్ ఎట్ హోమ్ అనేది కనిపించేలాగా చేయకుండా ఉంటే కూడా దొంగతనాలు ప్రివెంట్ చేయగలుగుతాం. పోలీస్ విల్ కమ్ అండ్ డిటెక్ట్ ద కేస్, బట్ అసలు జరగకుండా ప్రివెంట్ చేయడానికి కూడా చాలా అవకాశం ఉంది. సో దయచేసి ఐ వాంట్ పబ్లిక్ టు బి ఎడ్యుకేటెడ్ రిగార్డింగ్ దిస్. ఈ LHMS అనేది కూడా రిపీటెడ్గా చెప్తున్నాము, మీకేం ప్రమాదం లేదు అంటే మా అక్షయ తృతీయ వేడుకను పురస్కరించుకుని జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం మరియు గ్రామ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా పిఠాపురం ICDS ప్రాజెక్టు కార్యాలయంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు MG సూర్యనారాయణ మాట్లాడారు. మన దేశంలోని అనేక ప్రాంతాల్లో వివాహాలకు అత్యంత శుభదినంగా భావించబడుతుంది. అయితే ఇదే సమయంలో మన ముందున్న ఒక గంభీరమైన సామాజిక సమస్యను కూడా గుర్తించాలని తెలిపారు. బాల్య వివాహం కేవలం ఒక సామాజిక సమస్యమే కాదు, ఇది పిల్లల హక్కులను ఉల్లంఘించే చట్ట విరుద్ధ చర్య. ఇది వారి విద్య, ఆరోగ్యం, భద్రత మరియు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తోందన్నారు. వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరూ అనేక విషయాలు ఈరోజు మనకి చెప్పడం జరిగింది. ఇవన్నీ తెలియనివి కాదు, మీ అందరికీ తెలుస్తున్నటువంటి విషయాలు, మీ అందరూ ప్రతిరోజు గ్రామాల్లో చూస్తున్నటువంటి అంశాలే. అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు మిమ్మల్ని అందరినీ మెరుగు చేయాలి. గ్రామాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఏవైతే బాల్య వివాహాలు జరుగుతున్నాయో అవన్నీ అరికట్టాలనేటటువంటి ఉద్దేశంతో మరి ఈనాడు మేము నూతనంగా ప్రభుత్వం నియమించబడినటువంటి ఏదైతే చైల్డ్ రైట్స్ కమిషన్ ఉందో ఆ కమిషన్ ద్వారా ఈరోజు మీ అందరి ముందుకు వచ్చి మీరు ఏవైతే ఫీల్డ్లో చేస్తున్నటువంటి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తెలుసుకుని అవి పరిష్కారానికి కావాల్సిన మార్గాలను అన్వేషిద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశాన్ని నేను రావడం జరిగిందని చెప్పి నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు, మాది గ్రామీణ ప్రాంతమే, నేను గ్రామ స్థాయిలో పనిచేసినటువంటి మనిషినే కాబట్టి గ్రామాల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఈ ICDS డిపార్ట్మెంట్ ద్వారా మీరు కానీ అలాగే
మరి డ్వాక్రా గ్రూపుల ద్వారా కానీ అనేక ఇబ్బందులు వచ్చిన వెంకట గారు చెప్పినట్లుగా అల్టిమేట్ గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ వ్యవస్థ, హెల్త్ ముగ్గురు మెయిన్ కాన్సెప్ట్ గ్రామాల్లో. కానీ దీనికి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఐసీడీఎస్, ఎందుకంటే మీకు ప్రతిదీ మాత్రమే పెళ్లి చేయాలి. కానీ దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఏంటంటే భారతదేశంలో ఇంకా చాలా చాలా ఎక్కువ వయసు రాకుండా బాలికలకి పెళ్లి జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని నివారించడం కోసం అక్షయ తృతీయ సందర్భంగా ఎక్కడైనా సామూహిక వివాహం జరుగుతుంటే దానిని నివారించడం కోసం అన్ని సమూహాలు, సెల్ఫ్, హెల్త్, హ్యూమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, పోలీసు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు సంయుక్తంగా దీనికి ఒక త్యాగం చేసి చూడండి, ఎక్కడ జరగకుండా బాల్య వివాహం జరగకుండా చూడండి, పెళ్లి చేయడం పర్వాలేదని చెప్పేసి ఈరోజు మీటింగ్ యొక్క ఉద్దేశం. ఈ యొక్క కార్యక్రమానికి మొదటిగా మా కాకినాడ జిల్లా సంతోషించగలిగినటువంటి విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ కమిషన్ అనేది రీసెంట్ గా పోయిన నెలలో మాత్రమే కొత్త కమిషన్ అనేది వచ్చింది. ఆ కమిషన్ కి కాకినాడ జిల్లా నుంచే 2 వ్యక్తులు అంటే కమిషన్ లో ఒక చైర్పర్సన్, 6 సభ్యులు ఉన్నారు. అయితే మన కాకినాడ జిల్లా అధ్యక్షుడు ఏంటంటే చైర్పర్సన్ గారు మన కాకినాడ జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యారు. గౌరవ సభ్యులు కూడా మన కాకినాడ జిల్లా నుంచే ఎంపిక చేయబడ్డారు. ఈ సబ్జెక్టులో మనము ఏదో సమావేశంలో చెప్పబెట్టుకోవడం కోసం కాదు, వారిచ్చే మార్గదర్శకాల ప్రకారం వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో ఎక్కడ బాల్య వివాహాలు జరగకుండా ఉండడానికి మనమందరూ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మనం కృషి చేయాలి. ఎక్కడైనా మనకి 2 రకాలు ఉంటాయి. బాల్య వివాహాలు జరుగుతున్నప్పుడు మొహమాటం అడ్డు వస్తుంది, చుట్టరికాలు పక్కన అడ్డు వస్తాయి, స్నేహాలు, బంధాలు పక్కన అడ్డు వస్తాయి. వాటిన్నింటికి అధిగమిస్తూ బాల్య వివాహం అనగా బాల్య వివాహమే, అది చేయకూడదు. చట్టాలు యారో ఒక బాలికకి వయసు రాకుండా పెళ్లి చేయడం వల్ల వచ్చే అనార్థాలు చాలా ఉన్నాయి. అనార్థాల గురించి నేను మాట్లాడవలసుకోలేదు. కాబట్టి ఆ కాన్సెప్ట్ లో ఈరోజు అక్షయ తృతీయను దృష్టిలో ఉంచుకుని ఈరోజు మిమ్మల్ని అందరికీ పిలవడం జరిగింది. ఎప్పుడైనప్పటికీ ఈ రోజు నుంచి రేపు సాయంత్రం ఎల్లుండి వరకు అంటే ఈ 3 రోజులు మనమందరం వెలుతుగా ఉండి వివాహం జరుగుతుంటే ఆ వివాహం జరుగుతున్న చోట బాలికకి వయసు ఎంత అని చెప్పేసి గమనించండి. ఆ వయసు నిర్ధారణలో ఒకటి ఏంటంటే జన్మ ధృవీకరణ పత్రంలో ఉన్నటువంటిదే కావాలి తప్ప ఆధార ధృవీకరణ పత్రంలో ఉన్నది ఏ మాత్రం అది రుజువు పత్రం కాదు. దాన్ని కూడా మీరు అందరూ చూడాలని చెప్పేసి భావిస్తూ మరొకసారి వాస్తవంగా చిన్న సమావేశమే కానీ మొదటి సమావేశం మన గౌరవ సభ్యుల వారిని వాస్తవం జిల్లాలో పెద్ద ప్రోగ్రాం పెట్టి వారిని అందరికీ పరిచయం చేస్తున్నాం. కానీ పిఠాపురంలోనే ఈ యొక్క నాంది సార్ యొక్క కార్యక్రమం అఫీషియల్ గా వారి మొదటి కార్యక్రమం మన కాకినాడ జిల్లాలో వారు వచ్చారు. గట్టి చెప్పడంతో పిఠాపురం పట్టణంలో శ్రీ సూర్యరాయ డిగ్రీ కళాశాలలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అధ్యక్షులు మరియు జనసేన నాయకులు హబీబ్ బాషా ఆధ్వర్యంలో నిరుద్యోగ విద్యార్థులకు ఆశాజనకంగా SDVPBSL కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. జాబ్ మేళాలో ఉద్యోగం సాధించిన విద్యార్థులకు ఆఫర్ లెటర్లు హబీబ్ బాషా చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా హబీబ్ బాషా మాట్లాడారు. మా కాకినాడ జిల్లా అంటే ఉద్యోగాల నిలయంగా మా అధినాయకుడు పిఠాపురం శాసనసభ్యులు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తీర్చిదిద్దుతారని, అలాగే కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ఒక అడుగు ముందే ఉంటారని అన్నారు. స్థానికంగా ఉదయ్ శ్రీనివాస్ గారు గౌరవ ఎంపీ గారి ఎంకరేజ్మెంట్తో ఈవేళ మేము తంగెళ్ళ ఉదయ జాబ్ మేళాని మేము కండక్ట్ చేయడం జరిగిందండి. ఇది కూటమి ప్రభుత్వంలో మేమేంటంటే BGMC టీం కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. మన ఖలీఫుల్లా బాషా గారు టీము, ఖాదర్ గారు, మహమ్మద్ బాషా గారు వీళ్ళు కూడా వచ్చి ఉన్నారు. వీళ్ళందరి మన సహకారంతో ఈవేళ జాబ్ మేళాని కండక్ట్ చేశాం. ఇందులో ముఖ్యంగా ఫార్మసీ కంపెనీస్ దాదాపు లోకల్గా కాకినాడ జిల్లాలోనే 200 పైన ఆపర్చునిటీస్ ఇవ్వడం జరుగుతుందండి. అంతేకాకుండా దాదాపు 14 MNC కంపెనీలు ఫార్మస్యూటికల్ కంపెనీస్ నుంచి అట్లా
అట్లాగే సాఫ్ట్వేర్, BPO, బ్యాంకింగ్ రంగాల నుంచి 22 కంపెనీలని దాదాపు 40+ కంపెనీస్తో ఇవాళ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఇంకా డ్రైవ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 వరకు కూడా కొనసాగుతూ ఉంటుందండి. అయితే ప్రస్తుతం వరకు మాకున్న టెంటేటివ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 276 మంది ఫార్మసీ కంపెనీలకు అట్లానే వేరియస్ BPO కంపెనీస్కి అటెండ్ అవ్వడం జరిగిందండి. అందులో దాదాపు 128 మెంబర్స్ ఇప్పటి వరకు సెలెక్ట్ అయినట్టు సమాచారం అండి. ఈ పర్వం ఈవినింగ్ వరకు కొనసాగుతుందండి. సాయంత్రం 5 o'clock వరకు డ్రైవ్ కొనసాగుతుంది. మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మేమేంటంటే కనీసం 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఆపర్చునిటీ అనే ఇదితో సదుద్దేశంతో ముందుకు వెళ్తున్నామండి. మేము మా గౌరవ MP గారు తంగల్ ఉదయ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము వినూత్నమైన పద్ధతిలో 365 రోజులు కూడా మా స్థానిక సూర్యరాయ డిగ్రీ కళాశాలలో ఎంప్లాయ్మెంట్ వింగ్ని ఏర్పాటు చేశామండి. ఇవాళైతే ఎక్స్క్లూజివ్గా ఫార్మసీ రంగం కోసం, ఫార్మసీ కంపెనీస్లో పనిచేయడం కోసం అటువంటి యాస్పిరెంట్స్ని కోసం మేము ఇవాళ డ్రైవ్ని కండక్ట్ చేయడం జరిగిందండి. ఇదే కాకుండా రాబో ఇయర్ అంతా కూడా మేము డ్రైవ్స్, కంటిన్యూస్ డ్రైవ్స్, ఒక సింగిల్ పర్సన్ వచ్చినా సరే మేము అప్లికేషన్ తీసుకొని ప్రాసెస్ చేసి సంబంధిత కంపెనీకి పంపించి ఖచ్చితంగా నిరుద్యోగ యువతకి, ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని నిరుద్యోగ యువతకి మేము సహాయం చేయాలనే ఉద్దేశంతో మా జనసేన పార్టీ అట్లానే మా కూటమి ప్రభుత్వం, మా BJMC వారి ఆధ్వర్యంలో ఈ డ్రైవ్ని కండక్ట్ చేయడం జరిగిందండి. ఇవాళ దాదాపు 40+ కంపెనీస్, ఫార్మాస్యూటికల్ కంపెనీస్, ఇంకా మిగతా BPO కంపెనీస్, బ్యాంకింగ్ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్, లోకల్ నుంచి కాకినాడ జిల్లాలో ఉన్న డిఫరెంట్ సాఫ్ట్వేర్ స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయండి. వాటి నుంచి ఇవాళ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే మా అధినాయకుడు శ్రీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మా జనసేన పార్టీ అట్లానే కూటమి ప్రభుత్వం మరియు BJMC వారి ఆధ్వర్యంలో ఇవాళ డ్రైవ్ కండక్ట్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాకినాడ జిల్లాలోని గ్రాడ్యుయేషన్ పర్స్యూ చేసిన ప్రతి నిరుద్యోగ యువతకి మనం న్యాయం చేయాలి, వాళ్ళకు ఒక ఆపర్చునిటీ కల్పించాలి అనే సదుద్దేశంతో మేము ఇవాళ జాబ్ మేళాని కండక్ట్ చేస్తున్నామండి. ముఖ్యంగా ఈ పర్వం 365 రోజులు కూడా మా స్థానిక సూర్యనారాయణ డిగ్రీ కళాశాల పిఠాపురం నందు జరుగుతూ ఉంటుందండి. దీనివల్ల ఇవాళ డ్రైవ్కి మిస్ అయ్యామే అన్న ఫీల్ అవ్వాల్సిన ప్రసక్తే లేదు. స్టూడెంట్ ఎప్పుడైనా సరే 365 days మా కాలేజీకి విజిట్ చేసి డ్రైవ్ నందు పార్టిసిపేట్ చేసి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శంకవరం మండలం అన్నవరం గ్రామంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన యనమల రాజేష్. మాజీ కౌన్సిలర్ కంది శ్రీనివాస్, కపిలేశ్వరపురం LV ప్రసాద్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇటీవల ఉచిత కంటి వైద్య శిబిరం. నేడు కళ్లజోళ్లు అందజేత. సామర్లకోట PS ప్రాంతంలో 10 కేసులను ఛేదించి 5 ముద్దాయిల్ని అరెస్టు చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన SP G బిందు మాధవ్. పిఠాపురం ICDS ప్రాజెక్టు కార్యాలయంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం. బాల్య వివాహాలు నివారణ సామాజిక కర్తవ్యంగా భావించాలని సూచించిన బాలల హక్కుల కమిషన్ సభ్యులు. ఇవి బులెటిన్ లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.